హాయ్ అండి. అందరికీ దేవుడి నామంలో వందనాలు. ఇదైతే మా పాస్టర్ గారి ఊరిలో అక్కడ వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ అన్నమాట అండి. ఇదైతే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళేటప్పుడు ఇదైతే 7 గంటలకి మేము బయలుదేరాము కాకినాడ నుంచి. ఇది ధర్మవరం అన్నమాట అండి. ధర్మవరం వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంది. అటు ఇటు పచ్చని పొలాలు, మధ్యలో రోడ్డు ఉండి చాలా బాగుంది. ఇవన్నీ కూడా కొంగలు అన్నమాట అండి. పొద్దున్నే కొంగలు పొలాల్లో చాలా అందంగా ఉన్నాయి. మా కారు అయితే ఫాస్ట్గా వెళ్ళడం వల్ల సరిగ్గా రాలేదు. ఇది చూస్తే నాకు వీడియో తీయాలనిపించింది. ఇది సూర్యోదయం అన్నమాట. సూర్యోదయము, అలాగే పచ్చని పొలాలు, ఒడ్డు చాలా బాగున్నదన్నమాట ఊరు కూడా. ఈ వీడియో అంతా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే చాలా బాగా జరిగింది. దీనికి నెక్స్ట్ వీడియో కూడా ఉంది. ఈ ఓపెనింగ్కి ఎవరు వచ్చారు, ఎలా జరిగింది, దేవుడికి ఎంత మహిమకరంగా జరిగిందో ఇదంతా కూడా దేవుడు మరి పాస్టర్ గారి పట్ల చేసిన కార్యాలకి మరి దేవునికే వందనాలు. ఇదంతా కూడా ఊరన్నమాట అండి. వాళ్ళ అమ్మగారు సాక్ష్యం అది చెప్తున్నారు. చాలా బాగుందండి. వీడియో అయితే చూడండి. మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు ఏంటనేది వీడియోలో ఉంటుంది. వాళ్ళ ఊరు అంతా చాలా బాగుంటుంది. వాళ్ళ ఊరు చూస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇలానే ఉంటుంది. అక్కడ కూడా చాలా చిన్న రోడ్డు ఉండి అటు ఇటు ఇల్లులు ఉంటాయి. ఒక్క కారు మాత్రమే వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇది చూస్తే మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తొచ్చింది. ఇదైతే మా పాస్టర్ గారికి దేవుడిచ్చిన ప్రార్థనా మందిరం అన్నమాట. ఈవిడైతే పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు. ఇచ్చాడు కానీ తండ్రి చాలా బాధపడ్డాను. కూడా చాలా బాధపడ్డాను. కానీ మా యొక్క తీసుకుంది వాళ్ళు ఇద్దరిని తీసుకో, వదిలేస్తే ఇద్దరిని వదిలేయి. నేను ఉట్టి చేతులు లేను. ఏడుపండి పొద్దున్న నీళ్ళు మళ్ళీ కట్టేసి ఏడు స్వెచ్చులో తీసుకుంటే ఇద్దరిని తీసుకో, లేదంటావా ఇద్దరిని వదిలేయి. నీ సేవ చేసుకుంటాం, నీ సేవ అప్పు చెప్పుకుంటాం. కాకినాడండి పిల్లలు ఆ పాటలు అన్నారు తల్లి. మా అమ్మని మీద అడ్డుకునేది మంచి ఎండనే వెళ్ళిందండి. ఏడబడిపోయాడు అంట. ఏడబడిపోతే మా అమ్మని ఇలాగ చూసుకుని పిల్లల్ని ఇలా చూసుకుని ఇలాగ ఎగరేసి నేను అడ్డుపోయాను. మనోడు ఎవరనుకుంటున్నా ఇప్పుడు దాకా పాస్టర్ అమ్మ గారు చెప్పిన సాక్ష్యం అయితే పాస్టర్ గారు పుట్టి ఎలాగైతే ఆయనతో ఆయన్ని ఇప్పటివరకు దేవుడు నడిపించాడో అంతా కూడా చెప్పారండి. మా అందరికీ, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా. అలాగే అక్కడ టిఫిన్లు అయితే ఇడ్లీ, ఉప్మా, 2 చట్నీలు పెంచారు పాస్టర్ గారు వచ్చిన వాళ్ళందరికీ. అలాగే ఇదంతా కూడా మొత్తం చర్చ్ ఓపెనింగ్ అంతా అయిపోయాకనమాట అండి. ఈ వీడియో అయితే ఒకసారి అందరినీ మీకు చూపిద్దామని ఇలాగైతే తీసాను. మా పెద్దమ్మ గారు, మా వదిన వాళ్ళందరూ అన్నమాట వీళ్ళు. మా ఫ్యామిలీ అంతా కూడా ఎంతమంది అంటే ఒక 50 మెంబర్స్ ఉంటారండి. మొత్తం పిల్లలు పెద్దలు అందరూ కలిపి. కానీ జాబ్స్ అవి చేయటం వల్ల మా మేనల్లుళ్ళు అది హైదరాబాద్లో ఉంటారు. అందుకనే వచ్చారండి. ఈ ఓపెనింగ్కి అయితే అందరము వచ్చాము. ఎవరో ఒకరిద్దరు మిస్ అయ్యారు అంతేనండి. అందరూ కూడా వచ్చారు. పాస్టర్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
అదిగోండి భోజనాలు అయితే ఇలాగా కింద పెట్టారు. చాలా జనం వచ్చారండి. ఈ పైనుంచి వాళ్ళ ఇంటి పైనుంచి అనమాట అండి చర్చి పైన మళ్ళీ పాస్టర్స్ వస్తే వాళ్ళకి 2 గదులు కట్టారనమాట. ఎవరన్నా వస్తే ఉండడానికి దూరం నుంచి. ఇదిగోండి ఇలాగైతే మొత్తం టెంట్ వేశారు. ఇది పై నుంచి అన్నమాట అండి. ఎంత ఊరు చాలా బాగుంది కదండి. చుట్టూ కూడా పచ్చదనం ఉంది. నాకైతే భలే నచ్చిందండి. ఇక్కడ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇది 4వసారి అండి వెళ్ళటం అయితే ఇక్కడికి. ఇగోండి రూమ్స్ అయితే ఇవి 2 రూమ్స్ కట్టించారు పైన. ఒక గది, ఒక వాష్రూమ్ అన్నమాట అండి. వాష్రూమ్ అయితే ఇలా పొడవుగా వచ్చింది. ఇదైతే గది అన్నమాట అండి. ఇదంతా బయట బాల్కనీ. మళ్ళీ మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇవన్నీ కూడా పామాయిలు తోటలు అన్నమాట అండి. ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి. కొబ్బరి చెట్లు అనుకున్నాను కానీ పామాయిల్ చెట్లు అన్నమాట అండి. పామాయిల్లో ఇలా కూడా పెద్దవి ఉన్నాయి, చిన్నగా కూడా ఉన్నాయండి. అలాగే కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. వీటిలోని అరటి తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి. వీటితో కలిపి వేసేసారనమాట అండి. ఇదంతా ఒక చెరువు. వచ్చేటప్పుడు తీస్తానండి ఇవన్నీ కూడా వీడియో. నాకు చాలా బాగా నచ్చిందనమాట ఊరు, అక్కడ ప్రాంతం అంతా కూడా. మరి వీడియో మీరు పూర్తిగా చూసి మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరొకసారి అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికి మహిమ ఘనత ప్రభావం. ఇది ఇంకో వీడియో పెడతాను, నెక్స్ట్ వారంలో వస్తుంది. ఈ వీడియోకి పాట వస్తుంది కదండి, అదైతే మా అన్నయ్య పాడాడనమాట.